నందవరం అనే గ్రామంలో సులోచనుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు. కొంతకాలానికి సులోచనుడికి కాశీయాత్ర చేయాలనిపించింది. ఆ యాత్ర కోసం తనకు ఉన్న ఆస్తులను అమ్మి వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అలా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఒక ఊరి శివారుకు చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక దోసతోట కనిపించింది. పండి నిగనిగలాడుతున్న దోసకాయలను చూడగానే సులోచనుడికి నోరు ఊరింది. యజమానిని అడిగి కొన్ని దోసకాయలను కోసుకుని తన జోలెలో వేసుకున్నాడు. అప్పటికే సాయంత్రం కావడంతో ఆ రాత్రికి ఆ ఊరిలో ఎవరైనా ఆశ్రయమిస్తారేమోనని వెతుకుతూ గోపికుడు అనే వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. అయ్యా, నేను కాశీయాత్రకు వెళ్తున్నాను. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి నన్ను ఆదరించండి అని వేడుకున్నాడు. దానికి గోపికుడు సరేనన్నాడు. సులోచనుడు తన వద్ద ఉన్న దోసకాయలను గోపికుడికి ఇచ్చి వాటితో భోజనం సిద్ధం చేయమని కోరాడు. ఆ రాత్రి గోపికుడి కుటుంబం అంతా ఆ దోసకాయల కూరతో భోజనం చేసి నిద్రపోయారు. అయితే మరుసటి రోజు ఉదయం సులోచనుడు నిద్రలేవక ముందే ఆ ఇంట్లో ఏడుపులు మొదలయ్యాయి. గోపికుడు సులోచనుడి వద్దకు వచ్చి, "నువ్వు రాత్రిచ్చిన మంత్రించిన దోసకాయల వల్లే మా నాన్న చనిపోయాడు" అని నింద మోపాడు. ఈ గొడవ గ్రామ పెద్దైన రంగన్న అనే న్యాయాధికారి వద్దకు వెళ్ళింది. గోపికుడు అక్కడ నాటకమాడుతూ సులోచనుడు ఏదో మంత్రం వేసి తన తండ్రిని చంపాడని, తమ ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడని అబద్ధాలు చెప్పాడు. న్యాయాధికారి సులోచనుడిని ప్రశ్నించగా తను ఎటువంటి మంత్రాలు వెయ్యలేదని మొరపెట్టుకున్నాడు. కాని గోపికుడి కుతంత్రానని గమనించలేకపోయిన న్యాయాధికారి సులోచనుడికి 100 వరహాల జరిమానా, 2 నెలల జైలు శిక్ష విధించాడు. సులోచనుడు దైవ నిర్ణయం అని భావించి శిక్షను అనుభవించాడు. కొన్ని రోజుల తర్వాత తన తండ్రి చనిపోయిన జ్ఞాపకార్థం గోపికుడు అన్నదానం చేస్తుండగా ఒక భిక్షగాడు అన్నం తింటూ హఠాత్తుగా కిందపడి కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. వెంటనే అతని తమ్ముడైన దిలీపుడు వచ్చి, "ఈ గోపికుడు పెట్టిన అన్నం వల్లే మా అన్న చనిపోయాడు. నాకు న్యాయం చెయ్యాలి" అని న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు. న్యాయాధికారి గోపికుడిని పిలిపించి, "నువ్వు అన్నంలో విషం కలిపి ఈ భిక్షగాణ్ణి చంపావు. కాబట్టి నువ్వు అతనికి 100 వరహాలు చెల్లించాలి" అని ఆదేశించారు. దానికి గోపికుడు భయపడిపోయి, "అయ్యా, ఆ భిక్షగాడు ఎవరో నాకు తెలీదు. నేనెందుకు చంపుతాను?" అని వాదించాడు. అప్పుడు న్యాయాధికారి, "మరి ఆ రోజు సులోచనుడు ఇచ్చిన దోసకాయల వల్ల మీ నాన్న చనిపోయాడని ఎలా చెప్పావు?" అని గద్దించాడు. భయపడిపోయిన గోపికుడు వెంటనే నిజం ఒప్పుకున్నాడు. "అయ్యా, ఆ రోజు నా భార్య మాటలు విని సులోచనుడు దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడానికే అలా అబద్ధం చెప్పాను. మా నాన్న అనారోగ్యంతో సహజంగానే చనిపోయాడు. సులోచనుడికి దీనికి సంబంధం లేదు" అని కాళ్లావేళ్లా పడ్డాడు. అప్పుడు న్యాయాధికారి అసలు రహస్యం బయటపెట్టాడు. ఆ పడిపోయిన భిక్షగాడు మరెవరో కాదు, నా తమ్ముడు. అది గోపికుడి నోటితో నిజం చెప్పించటానికి న్యాయాధికారి ఆడిన నాటకం. చివరకు న్యాయాధికారి గోపికుడికి శిక్షగా సులోచనుడు కాశీయాత్ర పూర్తి చేసేవరకు అతనికి సేవలు చేస్తూ తోడుగా ఉండాలని తీర్పునిచ్చాడు. సులోచనుడు సంతోషంగా తన యాత్రను ముగించుకున్నాడు. నీతి: ఇతరులను మోసం చేయాలని చూసే అతి తెలివి చివరకు మనల్నే చిక్కుల్లో పడేస్తుంది. నిజాయితీ
ఎప్పుడూ గెలుస్తుంది.